కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. షష్టమములో రాహు సంచారం వల్ల ధైర్యంగా చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు, విజయాన్ని అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో ముందుకు సాగుతారు. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. భాగ్యములో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుంది. అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. ఆకస్మికంగా రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సప్తమ భావంలో శుక్రశనులు సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో స్త్రీలతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. భాగ్యములో బుధుడు సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలు, వ్యాపారపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా మీరు ఈ వారంలో కొని తెచ్చుకుని వారు అవుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కన్యారాశి వారు 1 కేజీ ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ బుధవారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.